మనమంతా ఒకే రక్తం, యేసు రక్తం. ఆస్తులు కాదు, నగలు కాదు, బంగారు కాదు. యేసు మాట్లాడితే అట్టే వింటాం మేము. అది ఎవరి దగ్గర క్షమాపణ అడగని అడుగుతాం, ఎవరిని ప్రేమించమన్నా ప్రేమించేస్తాం, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతాం. మాకు విరోధులే, ఎందుకంటే మా రాజ్యం దేవుని రాజ్యం, ప్రేమ రాజ్యం. దానికే యేసు ప్రభు శిష్యులు వాళ్ళు హతసాక్షులు ఎందుకు అయ్యారు? పోటీ పడి చచ్చారండి వాళ్ళు. సిలువకు కొడుతుంటే పేతుర్ని చూడు ఇట్ట కొట్టబాగా తిప్పించి కొట్టాడు. ఎవడన్నట్టు ఉంటాడా? కొడుతుంటే ఎస్కేప్ అయ్యే గుంపు మధ్యలో యేసు ప్రభు లాగా నన్నేంది ఆ సిలువేస్తావు? నీ ఆఖరి కోరిక ఏమి? తల కిందుల సిలువ వేయండి. ఆఖరి కోరిక పోటీ అండి. ప్రేమించడానికి పోటీ. కొడుతుంటే ఎవరన్నా సేవ చేస్తుంటారా? ఎవడెక్కువ ప్రేమిస్తారని వాళ్ళ మధ్యలో 11 మంది అపోస్తుల మధ్యలో పోటీ. నువ్వు అట్టపోతావా? నేను ఎట్టపోతాను చూస్తావా? ఆ ఊరు పోతాను, భాషరాని ఊర్లో పోయి కష్టపడతాను, దెబ్బలు తింటాను, గాయపడతాను. నా ప్రభువు నన్ను ప్రేమించినాడు, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఇట్టుండాల ప్రేమ అంటే. మోసగాళ్ళ లోకంలో ప్రేమ కలిగిన ప్రజలుగా తిరిగారు.